ఏమిటి ధర్మం? ధర్మాన్ని రక్షిస్తే దేశాన్ని రక్షించినట్టు ఎలా అవుతుంది? ఆ ధర్మాన్ని మనం రక్షించుకోవడం ఎలాగా? ధర్మానికి అనేక రకాల నిర్వచనాలు ఏర్పడ్డాయి. సత్యానికి రెండో నిర్వచనం లేదు, ఒకటే నిర్వచనం. ఏది ఉన్నదో అది సత్యం, రెండో నిర్వచనం లేదు దానికి. సత్యం కదలదు, కానీ మనల్ని కదిలిస్తుంది. ధర్మం కదులుతూ ఉంటుంది, కానీ మనల్ని స్థిరంగా ఉంచుతుంది. సత్యధర్మాల మధ్యలో తేడా ఇది. సత్యం ఎప్పుడూ కదలదు, కానీ మనల్ని కదిలిస్తుంది. ధర్మం తాను కదులుతూ ఉంటుంది, తాను చరిస్తూ ఉంటుంది, కానీ మనల్ని జీవితంలో స్థిరంగా ఉంచుతుంది. ఒక ధర్మాన్ని మనం నమ్ముకొని ఉంటే స్థిరంగా ఉంటాం, నిశ్చింతగా ఉంటాం. హిందూ ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి మనమంతా ఆందోళనారహితంగా నిశ్చింతగా ఉంటున్నాం. అనుమానం ఎలా ఇందులో? ఎందుకంటే హిందూ ధర్మంలో ఖచ్చితంగా 4 మెట్లు ఉంటాయి: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. నువ్వు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, రియాక్టర్ అయినా, ఏమైనా ఇదేనయ్యా, ముందు ధర్మంగా ఉండు. నీ ధర్మం ఏదో నువ్వు చెయ్యి. ఇవాళ రాజు ఆయన ధర్మాన్ని ఆయన నిక్కచ్చిగా చేయబట్టే కదా నన్ను ఇక్కడికి రప్పించింది. ఖచ్చితంగా ఆ ధర్మ నిర్వహణకే నేను చాలా ఆనందించాను. నేను ఖచ్చితంగా సమయం అంటే సమయమే. నాకు ఇన్ని గంటలకు రావాలని చెబుతాడు, అన్ని గంటలకు ఆయన అక్కడ ముందే ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఉంటే కానీ నేను వెళ్ళను. ఆ పద్ధతిగా ఉండడం ఇదంతా నచ్చే. ఇలా ధర్మరక్షణ అంటే ఇదే కదా. ఏ కులవృత్తిలో ఉన్నవాళ్ళు ఆ కులవృత్తి చేసుకుంటూ దేశానికి సేవ చేయడమే కదా. ఇంతకంటే ఏముంది ఇక్కడ? ధర్మం అంటే ఇదే కదా ధర్మరక్షణ. అందుకని మన ధర్మాన్ని మనం చేయడం ధర్మం. ఆ ధర్మం ద్వారానే అర్థం సంపాదించడం. ధర్మం అర్థం అది. అర్థం ఎప్పుడు సంపాదిస్తున్నది ధర్మం మీద ఆధారపడిందా లేదా అని ఆలోచించుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు సంపాదిద్దామంటే కుదరదండి. అందువల్లే దేశం నాశనం అవుతోంది ఈవేళ. ఎప్పుడూ ధర్మాన్ని రక్షించడానికి అవసరమైతే యుద్ధం చెయ్యాలి. సామ, దాన, భేద, దండోపాయాలనే 4 మన శాస్త్రమే చెప్పింది స్పష్టంగా. హిందూ ఎందుకు ఆందోళన లేకుండా ఉంటాడో, ప్రపంచంలో ఎవరైనా హిందూ ధర్మాన్ని అనుసరిస్తే ఎందుకు ఆందోళన లేకుండా ఉంటారు అంటే, ఆందోళన ఎందుకు వస్తుందండి? అస్తవ్యస్తమైనప్పుడు ఆందోళన వస్తుంది. స్థిరమైన మార్గం ఉన్నప్పుడు ఆందోళన రాదు. హిందువులకి స్థిరమైన మార్గం ఉంది. భారతీయ సంస్కృతిలో స్థిరమైన మార్గం ఉంది. ఏమిటంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. నువ్వు ధర్మంగా ఉండు, ధర్మంగానే అర్థాన్ని సంపాదించు. ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కామం అంటే లైంగిక వాంఛ కాదు, పొరపాటు. అన్ని కోరికలు అందులోకే వస్తాయి. నేను మాట్లాడాలనే కోరిక నాకు, వినాలనే కోరిక మీకు, ఇది కూడా కామం కిందకే వస్తుంది. కామ వాంఛ వేరు, కామం వేరు. గమనించాలి. కామ వాంఛ అంటే అర్థం వేరు, కామం అంటే అర్థం వేరు. అందుకే కామాన్ని పురుషార్థాల్లో చేర్చారు. కేవలం లైంగిక వాంఛ అయితే పురుషార్థాల్లో ఎందుకు ఉంటుందండి? మోక్షం పక్కనే. మోక్షం ఎంత గొప్పది! దానికి ముందే కామం పెట్టారు అంటే అర్థం కోరిక లేకుండా మోక్షం కూడా రాదయ్యా. కానీ ఆ మోక్షం రావడం ఎందుకంటే ఈ కోరికలన్నీ వదిలేయడానికి, పెంచుకుంటూ పోవడానికి కాదు. ఇక్కడ ఈ కోరికలన్నీ వదిలేయడమే మోక్షం. కానీ ముందు అదేదో రావాలనే కోరికోడు బలంగా ఉండాలి, దానికోసం ప్రయత్నం చేయాలి. రాకుండా ఎలా వస్తుందండి? అందుకని ఆ ప్రయత్నం చేయాలి. ధర్మంగా ఉండి అర్థం సంపాదించు. ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కామం, కోరికలు తీర్చుకో. కానీ ఆ కోరికలు ఎంతకీ తీరేవి కాదు. కాబట్టి కట్టి చేరుస్తూ ఉంటే ఇంకా మంట ఎక్కువైనట్టుగా కోరికలు తీరుతున్న కొద్దీ ఇంకా ఎక్కువతూనే ఉంటాయి. కాబట్టి ఇవన్నిటికీ అతీతమైన పరబ్రహ్మ పదార్థం ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయి, అదే మోక్షం. ఇది భారతీయ సంస్కృతి చెప్పిన మాట.